మా ప్రియమైన గ్రామస్తులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ యొక్క గ్రామంలోనికి ఏ విధంగా పాటలు పాడుకుంటూ దేవుని యొక్క శుభవర్తమానం, సంతోషకరమైన వార్తను మీకు తెలియజేయడానికి వచ్చినాం. ఈ లోకంలో చూస్తే ఎంతోమంది ఎన్నో వార్తలు వింటారు. రకరకాల వార్తలు, కొన్ని వార్తలు దుఃఖానికి దారితీస్తాయి, కొన్ని బాధాకరమైన వార్తలు చూస్తాం, కొన్ని వార్తలు సంతోషకరమైన వార్తలు చూస్తాం. కానీ ఇది అలాంటి వార్త కాదు, ఎల్లప్పుడూ సంతోషించే వార్త. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, నేడే రక్షకుడు యేసు ప్రభు వారు మన కొరకే ఈ లోకంలో పుట్టి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మా ప్రియమైన స్నేహితులారా, మరి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు సృష్టికర్త. యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ పుట్టించిన దేవుడు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. యేసు క్రీస్తు ప్రభు వారు మనకు అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నాడు. గాలిని, నీరును, వాతావరణమును అన్నిని దేవుడు మనకు ఉచితంగానే ఇస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడంటే హద్దులు లేనంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమకు మనం వెలగట్టలేం. చూడండి, ఈ లోకములో చూస్తే మనుషులైతే డబ్బుంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే బలం ఉంటే ప్రేమిస్తారు, మంచి ఆస్తులు, భూములు ఉంటే ప్రేమిస్తారు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, ఈ లోకంలో దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన మానవుడు ఏమైపోయాడంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినాడు. పాపం వలన మానవునికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. పాపం వలన వచ్చు జీవితము మరణం. అది ఎలాంటి మరణం అంటే, యుగ యుగాలు మానవుడు పాపము చేసి మరణిస్తే నిత్య నరకాగ్ని గుండంలో మన ఆత్మ వెళ్ళేదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాపమును తీసివేయడానికి, ఆ మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకములో మన కొరకే జన్మించాడండి. యేసు అంటే అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. కాబట్టి యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకంలో జన్మించి పరిశుద్ధమైన జీవితం జీవించి అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు. తిరిగి మన పాపముల కొరకై యేసు ప్రభు వారు సిలువలో రక్తము కాలుస్తూ వచ్చినాడు. ఈ లోకంలో చూస్తే మానవుని యొక్క పాపము పోవాలని, మానవుని యొక్క పాపములు క్షమించబడాలని ఎన్నో ధర్మదానాలు, ఎన్నో పుణ్యకార్యాలు మానవుడు చేస్తున్నాడు. అయితే ఆ ధర్మ కార్యాల వలన పాపము క్షమించబడదు. ఆ యొక్క రక్తదానం ద్వారా, బట్టలు వస్త్రదానం ద్వారా పాపము క్షమించబడదు. కానీ సహాయం చేసిన వారమైతాం. అయితే మన పాపము క్షమించబడాలంటే రక్తము చిందింపబడాలి. అది ఎలాంటి రక్తం అంటే మేకల రక్తము, గొర్రెల రక్తము కాదండి, అది పరిశుద్ధ రక్తమై ఉండాలి. కాబట్టి యేసు ప్రభు రక్తము మన కొరకై పరిశుద్ధమైన రక్తము కల్వరి శిలువలో కాచినాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. కాబట్టి మనము చేసిన పాపమును బట్టి, మనం చేసిన ఆ యొక్క మనకు పొందవలసిన శిక్షను యేసు ప్రభు వారు మన కొరకై కల్వరి శిలువలో పొందుతూ వచ్చినాడు. మన చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేసిన పాప పనులను బట్టి యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన చేతులలో, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వస్తున్నాయి. మన యొక్క తలంపులు, చూపులు, మాటల ద్వారా చేసిన పాపమును బట్టి యేసు ప్రభు వారి యొక్క తలలో ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. మన యొక్క హృదయ ఆలోచనలు బట్టి చేసిన పాపం బట్టి యేసు ప్రభు వారి యొక్క హృదయంలో బల్యముతో ముడుతూ వచ్చినారు. సిలువలో నీ కొరకు, నా కొరకు గాయాలు పొందినాడు. సిలువలో రక్తం కాచాడు. సిలువలో చనిపోయాడు. సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడుతూ వచ్చినాడు. తిరిగి దేవుడు రెండోసారి రానన్నాడు. ఇలా అయితే యేసు ప్రభు వారు మరలా రానన్నాడు. ఎవరైతే యేసు రక్తమందు మన పాపములు కడుక్కొని మనము దేవుని బిడలంగా చేరుతామో, ఒక దినాన దేవుడు వస్తాడు. స్వర్గానికి అనగా పరలోకం మనల్ని తీసుకెళ్లే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నేను కూడా మన పాపములకు క్షమాపణ కలగాలంటే, యేసు ప్రభువా, నీవు నా కొరకై లోకానికి వచ్చినావు, నేను నమ్ముచున్నాను. నా కొరకై రక్తం కాచావు సిలువలో, నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని నీవు హృదయం విశ్వసించి నీ నాలుకతో ఒప్పుకుంటే నేడే రక్షణ దినం, నేడే నీకు విడుదల, సంతోషం, సమాధానం, పరలోకానికి నీవు కూడా వారసుడయ్యేవాడుగా ఉంటావు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా,
మీరు కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవం గల దేవ యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు చెప్తూ వచ్చినాం. నీకంటే ఫలింప చేయండి. మరి పత్రికలు, బైబిల్ తీసుకుంటున్న వారు కూడా మీ యొక్క చిత్త ప్రకారంగా రక్షణలోకి నడిపించండి. యేసు ప్రభువే నా రక్షకుడని వారు కూడా విశ్వసించి పరలోక రాజ్యానికి వారసులగుటకు సహాయం చేయమని, యేసు ప్రభు నామమున గ్రామస్తులందరినీ దీవించి కాపాడమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.